నమస్కారం. నా పేరు జగదీష్, బ్రహ్మకుమారి జగదీష్. సో నేను బ్రహ్మకుమారీస్ లోపల ఉంటున్నాను, సంగారెడ్డి బ్రాంచ్ లోపల. బ్రహ్మకుమారీస్ లోపల వైట్ డ్రెస్ ఎందుకు వేసుకుంటారు? ఎప్పుడైతే మా సంస్థ ఫామ్ అయిపోయిందో, బ్రహ్మకుమారీస్ లాగా సంస్థ ఎప్పుడైతే ఫామ్ అయిందో దాంట్లోపల కూడా ఒక డ్రెస్ కోడ్ అంటూ వచ్చింది. ఎందుకంటే అందరినీ ఈక్వాలిటీగా చూడాలి. సో ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా రకరకాల వాళ్ళు వస్తారు. ధనవంతులు కూడా వస్తారు, పేదవాళ్ళు వస్తారు, డిఫరెంట్ కమ్యూనిటీ నుంచి వస్తారు, డిఫరెంట్ రిలీజియన్ నుంచి వస్తారు, డిఫరెంట్ ధర్మాల నుంచి వస్తారు. సో అందరినీ ఒక దగ్గర చేయడానికి ఏ విధంగా అయితే స్కూల్స్ అండ్ కాలేజెస్ లోపల యూనిఫామ్ ఉంటుందో అలాగే ఇక్కడ కూడా ఒక యూనిఫామ్ చేసేది ఉండే. అందుకోసం చెప్పేసి ఒక యూనిఫామ్ చేయడానికి మా విషయం వచ్చినప్పుడు ఎలాంటి యూనిఫామ్ ఉండాలి ఆ డిస్కషన్ అనేది వచ్చిందనమాట. సో ఆ సమయం లోపల మా యొక్క డిసిపుల్స్ ఏవైతే ఉన్నాయో, మా టీచింగ్స్ ఏవైతే ఉన్నాయో దానికి తగ్గట్టుగా వైట్ డ్రెస్ ఎంచుకోవడం జరిగింది. వైట్ డ్రెస్ ఒకటేమో శాంతికి నిలయం, శాంతికి దానికి పేరుగా వైట్ని మనం ఎంచుకుంటాము. అది ఒకటి శాంతికి గుర్తు. ఇంకొకటేమో వైట్ ఏదైతే ఉందో అది ప్రపంచం నుంచి డిటాచ్ అయినట్టుగా, అంటే ఇప్పుడు ఎవరైనా శరీరం వదిలినప్పుడు వాళ్ళపైన వైట్ ఏదైతే బట్ట వేస్తుంటారో, కఫన్ అని అంటుంటారు, అది కూడా వైట్ డ్రెస్లో ఉంటుంది. అంటే ప్రపంచం నుంచి డిటాచ్ అయినట్టుగా దానికి కూడా గుర్తు అనమాట. అందుకోసం చెప్పేసి శాంతికి గుర్తుగా ఇది వైట్ డ్రెస్ అనేది యూనిఫామ్ అనేది చేయడం జరిగింది. బట్ ఇక్కడికి ఎవరైతే వస్తూ ఉంటారో సో వాళ్ళకి కంపల్సరీ ఏం లేదు. ఎవరైతే డెడికేటెడ్ ఉన్నారో బ్రహ్మకుమారీస్ వాళ్ళకి మాత్రం కంపల్షన్ ఉంది. బట్ ఇక్కడికి వచ్చే ప్రాక్టీస్ చేసే వాళ్ళకి, రెగ్యులర్ ప్రాక్టీస్ చేసే వాళ్ళకి అలాంటి కంపల్సరీ రూల్ ఏం లేదు వైట్ డ్రెస్సే వేసుకోవాలని. సో బ్రహ్మకుమారీస్ లోపల మ్యారేజ్ గురించి చాలా అపోహలు ఉన్నాయి, చాలామందికి మిస్అండర్స్టాండింగ్స్ ఉన్నాయి. సో దాని గురించి మాట్లాడితే బ్రహ్మకుమారీస్లో ఎవరైతే కంప్లీట్గా సరెండర్ అయ్యి ఎవరైతే బ్రహ్మకుమారి టీచర్స్గా, మెడిటేషన్ ట్రైనర్గా ఎవరైతే అవుతారో వాళ్ళకు మాత్రం, అంటే సంస్థలో ఒక భాగంగా ఎవరైతే అవుతారో వాళ్ళకు మాత్రం ఇది కంపల్సరీ రూల్ ఉందన్నమాట. ఎవరైతే సర్వ్ చేయాలనుకుంటున్నారో, సర్వీస్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకు మాత్రం కంపల్సరీ బ్రహ్మచారిగా ఉండాలి. బట్ ఇక్కడ ఎవరైతే రెగ్యులర్ ప్రాక్టీషనర్స్ ఉంటారో, అంటే రోజు వచ్చి నేర్చుకుంటూ ఉంటారో, సో వాళ్ళ గురించి అలాంటి రూల్ అంటూ ఏం లేదు. ఇట్స్ ఒక ఆప్షన్ అనమాట. సో ఎందుకంటే ఇది ఒక బ్రహ్మకుమారీస్ లోపల ఏదైతే నేర్చుకుంటామో ఇది ఒక స్టడీస్, ఇది ఒక చదువు. అండ్ చదువు ఆల్వేస్ బ్రహ్మచర్యంలోనే చదువుకోబడుతుంది అండ్ దాని ద్వారా ఎక్కువ గ్రాస్ప్ చేసుకోగలుగుతాము. అందుకోసం చెప్పేసి కాన్సెప్ట్ అనేది ఉంది. అండ్ మళ్ళీ అదే రిపీట్ చేస్తున్నాను, ఎవరైతే కంప్లీట్గా బ్రహ్మకుమారీస్ లోపల సరెండర్ అయి ఉన్నారో, సమర్పిత అయి ఉన్నారో, సో వాళ్ళ గురించి కంపల్సరీ ఉంది. బట్ ఎవరైతే రెగ్యులర్ ప్రాక్టీస్ చేస్తారో, నేర్చుకోవాలనుకుంటారో, సో వాళ్ళ గురించి కంపల్సరీ రూల్ ఏం లేదు. బ్రహ్మకుమారీస్ ఫండ్స్ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ ఎవరైతే రెగ్యులర్గా ప్రాక్టీస్, ఎందుకంటే మేము చాలా వేరే వింగ్స్ లోపల, అంటే వేరే ప్రాంతాల లోపల వేరే కమ్యూనిటీ వాళ్ళకి అందరికీ గురించి కూడా సర్వీస్ చేస్తూ ఉంటాం. అయితే ఎవరైతే ఇక్కడ రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తుంటారో, ఎవరైతే బెనిఫిట్ పొందుతారో, సో మెడిటేషన్ వల్ల వాళ్ళ లైఫ్ లోపల బెనిఫిట్స్ ఏవైతే జరిగినాయో, సో వాళ్ళ స్వ ఇచ్చ అనుసారంగా ఎవరైతే కంట్రిబ్యూట్ చేస్తారో, మా దగ్గర కలెక్షన్ బాక్స్ సిస్టమ్ ఉంటుంది. సో కలెక్షన్ బాక్స్ లోపల ఎవరైతే కంట్రిబ్యూట్ చేస్తారో దాంతో మనది నడుస్తుంది. పబ్లిక్ డొనేషన్స్ మేము మామూలుగా బయట మార్కెట్ లోపల పబ్లిక్ డొనేషన్స్ తీసుకోము. అన్లెస్ అంటే ఏదైనా పబ్లిక్ ప్రోగ్రామ్స్, సోషల్ ఓరియంటెడ్ ఏదైనా ఉందనుకోండి, అది కూడా స్పాన్సర్షిప్ ఆఫర్ చేస్తుంటాము. కానీ ఫండ్స్, మాకు రెగ్యులర్ ఫండ్స్ మాత్రం ఎవరైతే రెగ్యులర్ ప్రాక్టీస్ చేసే వాళ్ళు ఉన్నారో సో వాళ్ళ ద్వారానే మా సంస్థ అనేది నడుస్తుంది. అండ్ అత్యవసరమైన అలాంటి పరిస్థితి ఏమైనా ఏర్పడితే అప్పుడు మా హెడ్ క్వార్టర్ నుంచి కూడా హెల్ప్ అనేది దొరుకుతుంది. ఇది గవర్నమెంటల్ ఇన్స్టిట్యూట్ ఆర్గనైజేషన్ ఏం కాదు, ఇది నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్. సో గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ వస్తే అట్లా ఏం లేదు. సో గవర్నమెంట్ నుంచి కూడా ఫండ్స్ ఏం రావు, లోకల్లోనే ప్రొడ్యూస్ అవుతుంది. సైరా మీడియా వాళ్ళకు ఈ ఇంటర్వ్యూ తీసుకున్నందుకు చాలా ధన్యవాదాలు. అండ్ వీడియోస్ ఇంకా చూడాలని చెప్పేసి ఆశిస్తున్నాం. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ కిరీటి దామరాజు. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ. ఓ సైరా.